హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ అనుమానమేలరా అవధులు లేని ప్రేమ నాదిరా ఎపిసోడ్ 2. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవ తర్వాత కిరణ్ రాధల మధ్య ఒక రకమైన అపరిచితమైన మౌనం ఆవరించింది. ఆ ఇల్లు మునుపటిలా నవ్వులతో నిండి ఉండడం లేదు. రాధ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోంది. సమయానికి వంట చేయడం, కిరణ్ బట్టలు సర్దడం, ఇల్లు శుభ్రంగా ఉంచడం, ఇవి అన్నీ చేస్తోంది. కానీ ఆమె ముఖంలో ఆ పాత కళ లేదు. కిరణ్ మనసులో ఒక పక్క తప్పు చేశానన్న భావన ఉన్నా తన అనుమానపు అలవాటు మాత్రం అతన్ని వదలడం లేదు. రాధ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. పెళ్లికి ముందు తనొక ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా చేసేది. పెళ్లి కోసం సెలవు పెట్టి వచ్చిన ఆమె మళ్ళీ ఉద్యోగంలో చేరాలని అనుకుంది. ఒకరోజు ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో మెల్లగా కిరణ్ ముందు ఆ ప్రస్తావన తెచ్చింది. కిరణ్, కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చే వారం నుంచి కొత్త సెమిస్టర్ మొదలవుతుందంట. నేను మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పనా అంది రాధ ఆశగా అతని ముఖంలోకి చూస్తూ. కిరణ్ ప్లేట్లో ఉన్న ఇడ్లీని ముక్కలు చేస్తూ ఒక్క క్షణం ఆగి అతని కనుబొమ్మలు ముడిపడగా, ఉద్యోగం అవసరమా రాదా? నేను సంపాదిస్తున్నాను కదా, నీకేం తక్కువ చేశాను అన్నాడు గంభీరంగా. డబ్బు కోసం కాదు కిరణ్, నా చదువు వృధా కాకూడదని, ఇంట్లో ఖాళీగా ఉండలేక వెళ్తాను అంటున్నాను అంది రాధ. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుకో, కానీ బయటకు వెళ్ళి ఆ మగాళ్ళ మధ్య పనిచేయడం నాకు ఇష్టం లేదు. పైగా కాలేజీలో స్టాఫ్ అంతా యంగ్ గైస్ అని విన్నాను. అనవసరమైన పరిచయాలు ఎందుకు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అన్న కిరణ్ మాటలకు రాధ హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. కిరణ్ ఆలోచనలు ఎంత సంకుచితంగా మారుతున్నాయో అర్థమై ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ గొడవ పడటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం కిరణ్కు ఒక రకమైన విజయంలా అనిపించింది. కిరణ్ ఆఫీస్లో ఉన్నా అతని ధ్యాసంతా రాధా ఫోన్ మీదే ఉండేది. ఈ మధ్య అతను ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టాడు. ఆఫీస్ నుంచి ప్రతి గంటకోసారి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ప్రేమాభిమానంతో చేసే ఫోన్ కాల్ కాదు, తనెక్కడ ఉంది, ఎవరితో ఉంది అని తెలుసుకోవడానికి చేసే తనిఖీ. ఒకరోజు మధ్యాహ్నం రాధ తన స్నేహితురాలు లతతో వీడియో కాల్ మాట్లాడుతోంది. లత తన పెళ్లి షాపింగ్ గురించి చూపిస్తూ ముచ్చట్లు చెప్తోంది. సరిగ్గా అదే సమయంలో కిరణ్ నుంచి కాల్ వచ్చింది. రాధ లతతో మాట్లాడుతున్నందున కిరణ్ కాల్ వెయిటింగ్ అని వచ్చింది. కిరణ్ మనసులో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించి, ఎవరితో మాట్లాడుతోంది, ఇంతసేపు వెయిటింగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. వరుసగా 10 సార్లు ఫోన్ చేశాడు. రాధ లతతో కాల్ ముగించి కిరణ్కు తిరిగి చేసేలోపే కిరణ్ ఇంటికి చేరుకున్నాడు. ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని మరీ ఇంటికి వచ్చాడు కిరణ్. తలుపు తీయగానే కిరణ్ ముఖం చూసి రాధ భయపడింది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు అని అరుస్తూ లోపలికి వచ్చాడు. లతతో కిరణ్ తను షాపింగ్ చేస్తుంటే అంది రాధ లోగొంతుకలో. చూపించు, ఫోన్ చూపించు అంటూ ఆమె చేతిలో నుంచి ఫోన్ను లాక్కున్నాడు. కాల్ హిస్టరీ చూశాడు. లతా పేరు ఉంది, కానీ అతని అనుమానం తీరలేదు. ఇది లతా నెంబరే అని నమ్మకమేంటి? వేరే ఎవరిదైనా నెంబర్ ఈ పేరుతో సేవ్ చేశావేమో అన్నాడు ఉన్మాదిలా ఊగిపోతూ. రాధ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. కిరణ్, మీరు మరీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు. మీకు నా మీద రవ్వంత కూడా నమ్మకం లేదా? అయితే ఈ బంధానికి అర్థమేంటి అని గట్టిగా అడిగేసింది. నమ్మకం అనేది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఫోన్ పాస్వర్డ్ ఎందుకు మార్చావు అని ప్రశ్నించాడు కిరణ్. నిజానికి రాధ పాస్వర్డ్ మార్చలేదు, కానీ
కిరణ్ తన ఫోన్ను నిరంతరం చెక్ చేస్తున్నాడని తెలిసి ఆమెకు చిరాకు వేసి కావాలనే ఫోన్ను తన దగ్గరే ఉంచుకుంటోంది. కిరణ్ ఆ రోజు రాత్రి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. రేపటి నుంచి ఇంట్లో ల్యాండ్లైన్ మాత్రమే ఉంటుంది. నీ స్మార్ట్ ఫోన్ నేను తీసేసుకుంటున్నాను. ఎవరితోనైనా మాట్లాడాలంటే నా ముందే మాట్లాడాలి అన్నాడు. రాధ నిర్ఘాంతపోయింది. 21వ శతాబ్దంలో ఉండి కూడా ఒక భర్త తన భార్యను ఇలా బందీని చేస్తాడా? ఆమెకు అమ్మా నాన్నలకు ఫోన్ చేసి అంతా చెప్పాలనిపించింది. కానీ తన వల్ల వాళ్ళు బాధపడకూడదని ఆగిపోయింది. పెళ్ళైన ప్రతి అమ్మాయి ఇలాగే ఆలోచిస్తుంది. మరుసటి రోజు నుంచి రాధా జీవితం ఒక జైలులా మారింది. కిరణ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన స్మార్ట్ ఫోన్ను తనతో తీసుకెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి కూడా కాల్ రికార్డర్ పెట్టాడని రాధకు తర్వాత తెలిసింది. ఆమెకు ఊపిరి ఆడని పరిస్థితి. తను ఏ తప్పు చేయకపోయినా ఒక నేరస్తురాలిగా బతకడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఒకరోజు సాయంత్రం రాధ ఆలోచించుకుంది. నేను కూడా ఎదురు తిరిగితే ఈ సంసారం కూలిపోతుంది. కిరణ్ను వదిలేసి వెళ్ళిపోవడం సులభం, కానీ అతన్ని మార్చడం నా బాధ్యత. అతనిలో ఉన్న ఈ అభద్రతా భావానికి మూలమేంటో నేను తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది రాధ. కిరణ్ ఆఫీస్ నుంచి రాగానే ఆమె గొడవ పడకుండా ఎంతో ప్రేమగా పలకరించింది. అతనికి ఇష్టమైన అల్లం టీ ఇచ్చి పక్కన కూర్చుంది. కిరణ్, మన పెళ్ళైన కొత్తలో మనం ఎంత బాగుండేవాళ్ళం. ఇప్పుడెందుకు ఇలా చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతున్నాం? మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కానీ ఇలా దూరం కాకండి అంది సాలోచనగా రాధ. కిరణ్ ఆమె మాటలకు కొంచెం కరిగాడు. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ అతనికి కనిపిస్తోంది. కానీ అతని మనసులోని అనుమానపు ముళ్ళు మళ్ళీ అతని ఆలోచనలని పొడిచింది. నువ్వు నన్ను మచ్చిక చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావా అన్నాడు కిరణ్ మొరటుగా. రాధ నవ్వింది. మిమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి నేను సర్కస్ ఫీట్లు చేయక్కర్లేదు కిరణ్. మీ భార్యగా మీ మనసు గెలుచుకోవాలని చూస్తున్నాను అంతే అంది రాధ. రాత్రి కిరణ్ నిద్రపోతున్నప్పుడు రాధ అతన్ని ముఖాన్ని నిమురుతూ, నీ మనసులో ఉన్న చీకటిని నా ప్రేమతో కడిగేస్తాను కిరణ్. నువ్వు అనుమానించడమే హక్కుగా భావిస్తున్నావు. నేను ప్రేమించడమే నా బాధ్యతగా భావిస్తున్నాను అని అనుకుంది మనసులో. కానీ కిరణ్ అనుమానం అప్పుడే తగ్గలేదు. మరుసటి రోజు అతను ఆఫీస్లో ఉన్నప్పుడు రాధా ఇంటికి ఆమె తమ్ముడు వంశీ వచ్చాడు. వంశీకి కిరణ్ ప్రవర్తన గురించి ఏమీ తెలియదు. వంశీని చూసి రాధ ఎంతో సంతోషించింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వంశీ వెళ్ళిపోయాక కిరణ్ ఇంటికి వచ్చి సోఫా మీద ఉన్న 2 కాఫీ కప్పులు చూశాడు. ఎవరు వచ్చారు ఈరోజు అని అడిగాడు రాధ ముఖ కవలికల్ని గమనిస్తూ. రాధ నిజం చెప్దామనుకుంది, కానీ కిరణ్ మళ్ళీ వంశీని కూడా అనుమానిస్తాడేమోనన్న భయంతో ఎవరూ రాలేదు, నేనే 2 సార్లు కాఫీ తాగాను అని అబద్ధం చెప్పేసింది. రాధ చెప్పిన ఆ చిన్న అబద్ధమే కిరణ్ అనుమానానికి పెద్ద సాక్ష్యంగా దొరికిపోయింది. ఎందుకంటే కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాను తన ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాడు. అందులో వంశీ రావడం వెళ్ళడం అతను చూశాడు. అబద్ధం ఎందుకు చెప్పావు రాధా? వాడెవడు అని గర్జిస్తూ రాధా చెంప మీద గట్టిగా కొట్టాడు కిరణ్. రాధ నిశ్శబ్దంగా కింద పడిపోయింది. ఆ దెబ్బ ఆమె శరీరానికి తగిలింది, కానీ గాయం మాత్రం మనసుకయ్యింది. కిరణ్లో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చాడు. అనుమానం తన హక్కు అని భావించే భర్త భార్యను కొట్టడం కూడా తన హక్కుగా భావించాడు. కానీ రాధ ఏడవలేదు. లేచి నిలబడి అతని కళ్ళలోకి నేరుగా చూసింది. ఆ చూపులో భయం లేదు,
కేవలం నిశ్చలమైన సంకల్పం ఉంది. ఈరోజు మీరు కొట్టింది నన్ను కాదు కిరణ్, మన మధ్య ఉన్న నమ్మకాన్ని. కానీ నేను ఓడిపోను, మిమ్మల్ని మార్చి తీరుతాను అని మనసులో అనుకుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.